ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 4వ రోజు పారాయణము ఆదివారము 7వ అధ్యాయము. బాబా ఘటనాఘటన సమర్థుడు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములు నెల్ల విష్ణువెంతో పెంచి వృద్ధి చేయు పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల గురుడు 3 క్రియల కూర్చునొకడే అంటారు బాబా. సృష్టి జీవమున్న వస్తువును జీవములేని వస్తువుగా, జీవములేని వస్తువును జీవమున్న వస్తువుగా మార్చటం భగవంతునికి మాత్రమే సాధ్యము. అది ఒక క్రీడ. పుటపర్తిలో ఒకసారి శ్రావణ శుక్రవారము నాడు గౌరీ పూజ సందర్భంగా ఒక దంపతులు స్వామికి పాదపూజ చేసుకోవాలని సంకల్పించి స్వామిని ప్రార్థించి అనుమతి పొందారు. పూజకు కావలసిన సామాగ్రినంతటినీ వారు సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ పూజకు ముత్తైదువులు ధరించే నల్లపోసులు వారికి లభించలేదు. పూజకు వేళయింది. సత్యసాయి భగవానులు ఆ గృహానికి విచ్చేసి ఆసీనులయ్యారు. ఆ దంపతులు ఎంతో ఆనందంతో స్వామి పాదపూజను ఆరంభించారు. వారా సమయములో ఆ నల్లపూసల విషయం మరిచిపోయారు. ఇంతలో స్వామి పాదాలపై వారు సమర్పించిన ఒక పుష్పం నుంచి ఒక పెద్ద నల్లచీమ బయటకు వచ్చింది. వారితో స్వామి నవ్వుతూ, నాకు నల్లచీమలతో పూజ చేస్తున్నారే అని అంటూ ఆ నల్లచీమను చేతితో తీసి ఆ ఇల్లాలి చేతిలో ఉంచారు. విచిత్రంగా ఆ నల్లచీమ 2 నల్లపూసలుగా మారిపోయింది. స్వామి సంకల్ప సృష్టికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ నల్లపూసలతో ఆ గృహిణి యథావిధిగా తన పూజ నిర్వర్తించుకున్నది. కాగా సాయి పరమాత్ముడు జీవమున్న వస్తువును జీవములేని వస్తువుగా మార్చిన ఈ సన్నివేశం మనకు ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది. స్వామి ఒక పర్యాయము ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు ఒక భక్తుని ఇంట ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు ఆ గృహస్థులు స్వామికి భోజనానంతరం వెండి పళ్ళెములో తమలపాకులు, వక్కపొడి, సున్నం మొదలైనవి అమర్చి స్వామి ముందుంచారు. స్వామి లేట తమలపాకులు తీసుకొని తాంబూల చర్వణం చేస్తూ తీసిన ఆ తమలపాకు ఈనెలను ఆ పళ్ళెములో ఒక చిన్న చిలుక ఆకారంలో అమర్చారు. స్వామి చుట్టూ భక్తులు కూర్చొని ఉన్నారు. అప్పుడు వారితో స్వామి మాట్లాడుతూ, భగవంతుడు ఏమి చేస్తుంటాడు అని అడిగారు. సృష్టి చేస్తుంటాడు అన్నారు భక్తులు. వెంటనే స్వామి తన దివ్యహస్తంతో ఆ తమలపాకు ఈనెలతో పేర్చిన ఆ చిలుక ఆకారాన్ని తాకగానే అది ఒక సజీవమైన రామచిలుకగా మారి టపటపా రెక్కలు విదుల్చుకుంటూ బయటకు ఎగిరిపోయింది. భక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వారి ఆశ్చర్యాన్ని ఆనందంగా చూస్తూ వారితో కలిసి పకపకా నవ్వారు స్వామి. 108వ పేజీ. తపోవనము. గారెల నుంచి వజ్రపు చెవిరింగులు. ఒకసారి సత్యసాయిబాబా వారిని బొంబాయిలో ఇందూలాల్ షా గారు తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు. డైనింగ్ టేబుల్కి ఒక ప్రక్క స్వామి ఆసీనులయ్యారు. ఎదురుగా ఇందూలాల్ షా గారు, ఆయన కూతురు కూర్చున్నారు. షాగారి భార్య అప్పుడే తయారు చేసిన వేడివేడి గారెలు తెచ్చి ప్లేటులో పెట్టి స్వామి ఎదుట ఉంచారు. వాటిల్లో నుంచి స్వామి ఒక గారె తీసి షాగారి కూతురు ముందున్న ప్లేటులో పెట్టి ఆ గారెను మధ్యకు త్రుంచి తినమన్నారు. ఆమె ఆ గారెను మధ్యకు త్రుంచగా ఆ 2 ముక్కలలోనూ 2 బంగారపు చెవిరింగులు వజ్రాలు అమర్చినవి కనిపించాయి. స్వామి చిరునవ్వు నవ్వుతూ వాటిని ఆమెను తీసుకొనమని అన్నారు. 1997 ఏప్రిల్ 4వ వారములో కొడైకెనాలులో స్వామితో భక్తులు భోజనాలు చేస్తున్నారు. స్వామి భోజనం చేసి భోజనాల దగ్గర అటు ఇటు నడుస్తూ భక్తులతో కబుర్లు చెప్తున్నారు. ఒక భక్తుని దగ్గరకు వచ్చి పూరీలు త్రుంచుకొని తిను అన్నారు. అప్పుడు పూరీలు త్రుంచగా అందులో ఒక బంగారు ఉంగరం వచ్చింది.
అందరూ ఆశ్చర్యపడ్డారు. అది నీకే తీసుకో అన్నారు స్వామి. ప్రక్కనే కూర్చున్న అనిల్ కుమార్ పూరీలు త్రుంచుకొని తింటున్నాడు. స్వామి, యోయ్ త్వరగా తిను అన్నారు. అనిల్ కుమార్ గారు, బాబా, ఏ పూరీలో ఏ వస్తువు ఉంచారో మీరు జాగ్రత్తగా చూసుకొని తింటున్నాను అన్నారు. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ ఏ వస్తువు నుంచి ఏ వస్తువు సృష్టించారు అనేది కాదు, స్వామి సంకల్పమే అన్నిటికీ ఆధారము, ఆధేయము కూడా. తపోవనము 109వ పేజీ. స్థితి. ఒకసారి సత్యసాయినాథుడు త్రయీ బృందావనములో బ్రిగేడియర్ ఎస్కే బోసు గారితో అక్కడ కూర్చొని ఉన్న విద్యార్థుల్ని, లెక్చరర్ని ఉద్దేశించి మాట్లాడమన్నారు. బోసుగారు స్వామి దగ్గర తాను నేర్చుకున్న పాఠాల గురించి చెప్పి తమ ప్రసంగం పూర్తి చేసి పాదనమస్కారం కోసం స్వామి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు స్వామి పాదనమస్కారం ఇవ్వక, ఆనాడు దసరాలో జరిగిన సన్నివేశం గురించి ఏమీ చెప్పలేదే అన్నారు. అప్పుడు బోసుగారు, స్వామి, ఆ సన్నివేశం గురించి నేనేమి చెప్పను, నేను మీ దివ్యహస్తాలలో కేవలం పనిముట్టును మాత్రమే. నాకు ప్రత్యేకమైన అస్తిత్వం ఏమీ లేదు. మీరు ఆ రోజున నాకు ప్రాణ ప్రదానం చేసిన విషయం నా జీవితంలో మరిచిపోలేను. అందుకు ఎంతో కృతజ్ఞుని స్వామి. నా కృతజ్ఞతను మాటలలో వ్యక్తీకరింపలేను అన్నారు. అప్పుడు స్వామి పాదనమస్కారం ఇచ్చారు. బోసుగారు నిదానంగా వచ్చి తన చోట కూర్చున్నబోతుంటే స్వామి అతడ స్టాఫ్తో, ఆనాడు బోసు చనిపోయాడు, నేను మరలా బ్రతికించాను. అతడు నా కోసం చాలా పనులు చేయవలసి ఉంది అన్నారు. ఆనాడు జరిగిన ఆ సన్నివేశం ఇది. అది 1988వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ గురువారం, విజయదశమి రోజు. అంతకు ముందు 2 నెలల క్రితం మందిరం చుట్టూ నేలపై 12 అడుగుల వెడల్పున్న కాంక్రీటు చేసే పనిని స్వామి బోసుగారికి అప్పగించి అది నవరాత్రి ఉత్సవాలకల్లా పూర్తి కావాలని ఉత్సవాలకల్లా పూర్తి కావాలని చెప్పారు. ఆ పని పూర్తి కావడానికి ఒక రోజుకు 12 గంటల చొప్పున 25 రోజులు పట్టింది. ఎందరో భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పని పూర్తి కాగానే బోసుగారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం స్వామి ఇచ్చే ఉపన్యాసానికి హాజరవుతూ ఉన్నారు. నవరాత్రుల్లో విజయదశమి రోజున తీవ్రంగా జ్వరం ఉన్నప్పటికీ ఆయన మెల్లగా పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి నడిచి వచ్చి వేదికకు దగ్గరగా ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం ఆరంభించారు. ఇంతలో బోసుగారికి క్రమంగా ప్రాణం పోతున్నట్టు తెలియసాగింది. అంతే, కుర్చీలోనే శరీరం పడిపోయింది. ఆయన భౌతికమైన నేత్రాలు మూసుకొని పోయినప్పటికీ చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకు తెలుస్తూనే ఉన్నది. అదే సమయంలో బంగారపు రంగులో ఉన్న పెద్ద పక్షి బోసుగారి వైపు జాలిగా చూస్తూ నిలబడి ఉంది. ఆడిటోరియంలోకి అంత పెద్ద పక్షి ఎలా వచ్చిందో బోసుగారికి అర్థం కాలేదు. స్వామి 2 చేతులను పైకి ఎత్తి దానిని తరుముతున్నట్టు చేతులూపారు. ఆ పెద్ద పక్షి ఒక్కసారిగా అదృశ్యమైంది. ఉపన్యాసం ఇవ్వటానికి సిద్ధమైన స్వామి తాను చదువుతున్న పద్యాన్ని సగంలోనే ఆపి గబగబా వేదిక మీద నుంచి క్రిందకు వచ్చారు. ఆ వచ్చే సమయంలో స్వామి కుడి చేతి పిడికిలి మూసి ఉన్నట్లుగా, దేనినో పట్టుకొని ఉన్నట్లుగా ఉంది. స్వామి చేతితో క్రిందపడి ఉన్న బోసుగారి భుజం పట్టుకొని పైకి లేవదీసి కుడి చేత్తో ఆయన శిరస్సు వెనక తట్టారు. బహుశా స్వామి తన గుప్పెట్లో పట్టుకొని ఉన్న ప్రాణాన్ని మరలా ఆయన శరీరంలో ప్రవేశపెట్టారన్నమాట. బోసుగారు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపడ్డారు. పవిత్రమైన విజయదశమి రోజు స్వామి తన దగ్గరే నిలబడి ఉన్నారు.
పాదనమస్కారం చేసుకుందామని చెయ్యి చాపుతుంటే స్వామి ఆయనతో లేచి నిలబడు అన్నారు. ఆయన కూర్చొని చేతులు జోడించాడు. ఆయనకు శక్తి కలిగించడం కోసం స్వామి ఆయన భుజంపై మరలా చేత్తో తడుతూ లేచి నిలబడు, వేదిక మీద ద్వారం దగ్గర కూర్చో అన్నారు. అప్పుడు ఆయన వేదికపైకి ఎక్కి కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం గంట సేపు జరిగింది. నిర్జీవంగా ఉన్న బోసుగారి ముఖం ఆ గంటలో క్రమక్రమంగా తేజస్సు పొందింది. 2 నెలల తర్వాత హిల్ వ్యూ స్టేడియంలో క్రీడా దినోత్సవం జరుగుతున్నది. ఆ సమయంలో ముందుగా స్వామి క్రీడా పతాకాన్ని ఎగరవేశారు. బోసుగారికి ఎంతో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమంటే, ఆ పతాకం మీద కనిపించిన గరుడు పక్షి ఆనాడు విజయదశమి రోజున ఆడిటోరియంలో తనపై ఎగిరినదే, తనను జాలిగా చూస్తూ కూర్చున్నదే. గరుడ పురాణాన్ని బట్టి పవిత్రమైన ఆత్మలను బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్లేది గరుడు పక్షేనని తర్వాత ఆయనకు తెలిసింది. ఈ విధంగా తనకు సత్యసాయి పరమాత్ముడు ప్రాణ ప్రదానం చేశారని ఆ కృతజ్ఞత మాటలలో చెప్పజాలనని అంటారు బ్రిగేడియర్ బోస్ గారు. తపోవనము 111వ పేజీ. నీవు ఆత్మస్వరూపుడవు. మనస్సు, చిత్తము, ఇంద్రియములు ఇలా అన్ని అంగములు సమ్మిళిత స్వరూపమే దేహం. అంతేకాని వీటన్నిటి సమ్మిళిత స్వరూపం ఆత్మ కాదు. దేహములోనూ ఆత్మ ఉంది, మనసులోనూ ఆత్మ ఉంది, అంతఃకరణులను ఆత్మ ఉంది. ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధం చేతనే పనిచేస్తున్నాయి. దీనికి ఒక చక్కని ఉదాహరణ, కారులో స్టీరింగ్ ఉంది, క్లచ్ ఉంది, బ్రేకు ఉంది, ఇంకా అనేక రకములైన అంగములున్నాయి. అయితే ఇవన్నీ వేటికవే పనిచేస్తున్నాయా? నీవు కారులో ప్రయాణమైపోతుంటే హారన్ దానికదే మ్రోగుతుందా? స్టీరింగ్ దానికదే తిరుగుతుందా? కాదు. దానికి డ్రైవర్ ఉన్నాడు. అదేవిధంగా దేహం అనే రథమునందు ఆత్మ అనే డ్రైవరు ఉంటూ కన్నుల ద్వారా చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు. దేహంలో ఈ డ్రైవరు ఉన్నంత వరకే సర్వాంగములు తమ తమ పనులను నిర్వర్తిస్తున్నాయి. దేహమును ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు కూడా అవే కళ్ళు ఉంటున్నాయి, కానీ చూడగలుగుతున్నాయా? అవే చెవులుంటున్నాయి, కానీ వినగలుగుతున్నాయా? అవే చేతులుంటున్నాయి, కానీ పనులు చేయగలుగుతున్నాయా? అదే నోరుంటున్నది, కానీ మాట్లాడగలుగుతున్నదా? ఏ మాత్రమూ లేదు. సర్వాంగములు స్తంభించిపోతాయి, జడమైపోతాయి. అంతకు పూర్వం వీటన్నిటి ద్వారా పనులు చేయించినది ఆత్మ అనే మాస్టారు. అతను ఈ దేహంతో ఉన్నంత వరకు ఇది శివం, దేహమును వదిలిపోతూనే ఇది శవం. కనుక మనము ఎవరమో చక్కగా విచారిస్తే మనం ఆత్మస్వరూపులమని, ఇవన్నీ కేవలం పనిముట్లే కాని మనం కాదని చక్కగా తెలుస్తుంది అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. తపోవనము 112వ పేజీ. సిమ్లాలో సన్నివేశము. సత్యసాయి పరమాత్ముని అతిలోక మహనీయ దివ్యశక్తికి ఒక ఉదాహరణమిది. సత్యసాయి పరమాత్ముని అతిలోక మహనీయుని దివ్యశక్తికి ఒక ఉదాహరణమిది. ఒకసారి సత్యసాయినాథుడు కొద్దిమంది భక్తులతో కలిసి సిమ్లా వెళ్లారు. ఆ బృందంలో కారుణ్యానంద స్వామి కూడా ఉన్నారు. ఆ పర్యటనలో ఒక అత్యద్భుతం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారంతా సిమ్లా చేరుకున్నారు. సాయంత్రం సమయం దాటి చీకటి పడుతున్న వేళ, సుమారు 6:30 సిమ్లాలోనే వేరొక చోట ఒకరింట్లో ఒక 2 సంవత్సరాల పసిబాలుడు మరణించాడు. ఆ తల్లిదండ్రులు ఆందోళనతో, దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఆ సమయంలో వారి బాధను చూసి ఒక మిత్రుడు వారితో, సత్యసాయి బాబా వారు సిమ్లా వచ్చారు, మీరు ఈ బాలుణ్ణి ఎత్తుకొని వెళ్లి స్వామి పాదాలపై ఉంచి శరణు వేడండి అని సలహా ఇచ్చాడు. సరేనని ఆ తల్లిదండ్రులు గబగబా ఆ పసివాడి శరీరాన్ని ఒక వస్త్రంలో చుట్టుకొని
స్వామి విడిది దిగిన చోటికి చేరుకున్నారు. ఆ తల్లి స్వామిని చూసి పొంగిపొరిన దుఃఖంతో చెంతచేరి ప్రాణం లేని ఆ పసివాని శరీరాన్ని స్వామి ఎదుట ఉంచి, స్వామి ఈ పసివాణ్ణి బ్రతికించు, స్వామి బ్రతికించు అంటూ రోధించింది. కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు తన కృపా కటాక్షాన్ని ఆ బాలునిపై ప్రసరింపచేశారు. అంతే, ఆ బాలునికి అప్పటికప్పుడు ప్రాణం వచ్చి ఏడవసాగాడు. ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేదు. వారి దుఃఖ బాష్పాలన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. ఆ ఆనంద బాష్పాలతో వారు స్వామి పాదపద్మాలను తడిపివేశారు. ఈ దృశ్యం చూసిన భక్తులు చెలించిపోయి పరమానందంతో జయ జయ నినాదాలు చేశారు. తపోవనము 113వ పేజీ. లయము. స్వామిని చిన్నప్పుడు వాత్సల్యంతో కన్న కుమారుని వలె చూసుకున్న ధన్యురాలు కరణం సుబ్బమ్మ. స్వామిని దర్శించే భక్తులందరికీ నిత్యము ఆహారం వండి వడ్డించి పెట్టి ఆ తల్లి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నది. ప్రశాంతి నిలయ మందిరం నిర్మాణం జరుగుతున్న రోజులలో స్వామి ఒకసారి సుబ్బమ్మతో, అమ్మా నీకు మరొక సంవత్సరం ఆయుష్ ఉంది అన్నారు. ఆ మాట విని సుబ్బమ్మ ఆశ్చర్యపడి ధైర్యాన్ని కూడగట్టుకొని స్వామి సేవను మరింత శ్రద్ధగా చేయసాగింది. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణింపసాగింది. ఆమె పుట్టింటివారు ఆమెను కొన్నాళ్లు తమతో ఉంచుకొనవచ్చునని తమ స్వగ్రామం తీసుకుని వెళ్లారు. కాని స్వామిని విడిచి ఆమె అక్కడ ఉండలేక తిరిగి పుట్టపర్తి వచ్చి తన శక్తికి తగినట్లు స్వామి సేవలో పాల్గొంటూ వచ్చింది. మరి కొన్నాళ్లకు కొందరు భక్తులు పుట్టపర్తి వచ్చి స్వామిని తమ ప్రాంతాలకు ఆహ్వానించి తీసుకొని వెళుతున్నారు. వెళ్లేటప్పుడు స్వామి సుబ్బమ్మతో, అమ్మ నీ చివరి దశలో నేను వచ్చి తులసి తీర్థం ఇస్తాను అన్నారు. కొన్నాళ్ల తర్వాత సుబ్బమ్మ చనిపోయింది. చుట్టూ చేరిన గ్రామస్తులు స్వామి సుబ్బమ్మకు మాట ఇచ్చిన ప్రకారం రాని విషయాన్ని ఎగతాళిగా చెప్పుకొనసాగారు. ఆ సమయంలో భగవాన్ బాబా భక్త బృందంతో తిరుపతి ప్రాంతాల్లో ఉన్నారు. ఆనాడు స్వామి తక్షణమే పుట్టపర్తికి వెళ్లవలసి ఉన్నదని భక్తులకు చెప్పి బయలుదేరారు. స్వామి పర్తికి చేరుకోగానే గ్రామస్తులు సుబ్బమ్మ 3 రోజుల క్రితం మరణించిన విషయాన్ని తెలియచేశారు. అప్పటికి సుబ్బమ్మ శరీరమంతా చీమలు పట్టాయి. స్వామి అక్కడికి వచ్చి, సుబ్బమ్మ చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంది అన్నారు. చుట్టూ చేరిన వారు ఆమె శ్వాస ఆగిపోయి కొన్ని గంటలయ్యిందని, శరీరంలో ప్రాణం లేదని చెప్పి స్వామి కోసం ఎదురు చూస్తూ శరీరాన్ని అక్కడ ఉంచామని చెప్పారు. స్వామి సుబ్బమ్మ చనిపోలేదని మళ్లీ చెప్పి దగ్గరకు వచ్చి, సుబ్బమ్మ ఇటు చూడు, నేను స్వామిని వచ్చాను అన్నారు. సుబ్బమ్మ కళ్ళు తెరిచి చూసింది. ఆమె కళ్ళ వెంట బాష్ప బిందువులు పొంగి పొరిలాయి. గ్రామస్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. స్వామి తన చేతివేళ్లను ఆమె నోటి దగ్గర ఉంచారు. ఆ వేళ్ల నుంచి గంగాజలం ఆమె నోటిలో పడుతున్నది. ఆమె చప్పరించి గుటకలు వేసింది. ఆమె ముఖములో ఆనందపు తేజస్సు తాండవించింది. ఆమె స్వామి చేతులు పట్టుకొని తృప్తిగా కన్ను మూసింది. ఎవరి జీవితము ఎప్పుడు సమాప్తమవుతుందో స్వామికి స్పష్టంగా తెలుసు. సృష్టి స్థితి లయములు జగత్ప్రభువైన బాబా ఆధీనములై ఉన్నాయి. ఒక పర్యాయం ఇంటర్వ్యూ గదిలో స్వామి కొందరు భక్తులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో స్వామి తమ అరిచేతిని చూపించి, ఇందులో ఏముంది అని అడిగారు. ఏమీ లేదు అన్నాడొక భక్తుడు. ఏమీ లేని ఈ చేతిలోనే అన్నీ ఉన్నాయి అంటూ గంభీరంగా గుప్పిట తెరిచారు. స్వామి చేతిలో చిన్న మిడత సృష్టింపబడి ఉంది. ఆ మిడత చేతిలో అతి చిన్న లేత ఆకు దాని ఆహారానికి సృష్టింపబడి ఉంది. ఆ మిడత ఆ ఆకును తింటున్నది. కొంచెం సేపు అయిన తర్వాత స్వామి మరలా గుప్పిట మూసివేశారు. అంతే, అది అదృశ్యమైపోయింది. ఆ గదిలో కూర్చున్న భక్తులు ఆశ్చర్యంతో చూశారు. సృష్టి స్థితిలయములు తన ఆధీనములో ఉన్నాయని అజ్ఞానులమైన మనకు స్వామి తెలియచేస్తున్నారన్నమాట. ఈ సన్నివేశం జరిగి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది.
భగవాన్ అనే పదములో బా వర్ణము సృష్టిని, గా వర్ణము రక్షణమును, వా వర్ణము లయమును సూచిస్తాయి. ఈ మూడు శక్తులు కలిగినవాడు భగవానుడు. ఇదే నా రహస్యం అన్నారు సాయినాథులు. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయము సంపూర్ణం.